లొల్లే మంచినీళ్ళే ఏందయ్యా ఎడిపోతే అటేనా పోతే అరే ఎడిపోతే అటేనంటే అలా గుడి కడతారట ఊళ్ళే గడపకు 2000 గడపకు 2000 అంటారు. గడపకి ఎట్లా ఎత్తమే తక్కువ అవుతుంది. కాడుకు 2000 అని మేము పెద్దలు వెళ్ళి ఆడ ఇక ఆడ లొల్లి కాడు ఉంటేనే తెల్లాడుతుందా అన్నయ్య? ఆ బావి కాడికి పోవడద్దా? వారం రోజుల కంచి బావి కాడికి పోకపోతే ఆ పొలంలో గడ్డి ఎంత పడ్డదో, నీళ్లు ఉన్నాయో లేవో, బావి రిండిందట, మోటార్ మునిగవచ్చు, ఇవన్నీ చూసుకోవాలి. ఆడుంటేనే అయిపోతుందా? ఏందే బంగారం వస్తాడు దేవుడు రాంగ బాయ్ బాయ్ అన్న గోస పుచ్చుకుంటాను. బావి కాడికి పోయి ఇప్పుడన్నా పోయి తక్కలేకుండా వాయిలకు దేపో నీళ్ళు కాగబెట్టి పోయాలి. ఆ నార్మల్ అయిన దానికి 2 సార్లు నీళ్లు పోతే జర అలకగా ఉంటుంది బిడ్డకు. నేను పోయి తెద్దామంటే నాకు వీలైతే వీళ్ళని నిడిచిపెట్టి నేను ఎట్లా పోవాలి? నువ్వు పోయిందంటే అటే పోబడుతుంది. రేపు పెద్దోడైనాక మళ్ళీ రాదే మంచిగా. ఏమోనయ్యా సాదేది ఎంతో సాధనది ఎంతో ఆ పిల్లగాడు కానీ అప్పటి వరకు దేవుడేరు కానీ ఇంకా తక్కలేకుండా వాయిలకు తెస్తామని ఎప్పుడు సుందో ఎదురు చూస్తానా. తెత్తది అదే నా కోసమే ఎదురు చూసుకుంటున్నావా? అబ్బా మీ బొర్రుడు చల్లకుండా ఏ మొరడు వడతారే బాబు. ఆయన ఇవరకే తెల్లని దాకా గింత నిద్రపోతలేడు, ఒకటే ఏడుచుడేడో బట్టే. మీరేమో ఈడు వరుతుంటే ఇంకేడువాడా పండుకున్నాడు? అవు ఏడువాడా బిడ్డ? మీ అవ్వ వచ్చిన వాళ్ళ చేతులు అట్లా వచ్చినట్టే పెట్టబట్టే నువ్వు మిట్ట చూసుకుంటుండబట్టి ఎవరి చేతులు వేసుకుంటే తల్లి మంది చేతులనే కలుగుతాండే నా మనవాడు. వాళ్ళు వచ్చాక వచ్చింది కాలు కడుక్కోకుండా వచ్చింది, ఆమె చేతులు ఎత్తుకో అక్క అని పెడుతుంది. ఆమె ఎత్తుకుంటేనే పెరుగుతారట. నువ్వు మళ్ళీ చూసినావు కదా అమ్మకన్నా. ఏ ఊకో నీకేమెరకనా ఏమో ఒక బాయి కానివి. ఇక రాజక్కకు మనవాడు పుట్టింటి చూస్తా ఇటు తీసుకురారాదో రాజక్క అని అంటే చూపించద్దా అని ఏమనుకుంటారా ఆడళ్ళు? ఓ దాని కనుక పుట్టిండు లేక మనవాడు మాకు లేరా, మాకు పిల్లలు లేరా నవ్వ దీనికే ఉన్నట్టు అని ఎక్కిరిస్తారు. నీకేమెరక ఆడళ్ళ మాటలు? ఇక చూసినావా గట్లని వచ్చిన వచ్చినట్టు చేతిలో పెట్టు. ఇచ్చిన దేవుడు చల్లగా చూడాలి కానీ మంది కానీ ఏం చెప్తాయ్యా? గిటి కూడా ఎవరి చేతిలో పెట్టకు, ఎవరు అంటే బాబు పేరు చెప్పు ఊకే ఈయన తొండ్లు నా మనవాడిని ఎవరికి ఇచ్చేది లేదు. సరే గాని పాలు తాగినట్టుగా కక్కుతాండే బాబు నా కొడుకు, మస్తు కక్కుతాండు. ఇగో కక్కుడు గజ్జ తెచ్చి బిడ్డ అది ఎత్తే పోతుందా? కక్కుడు గజ్జ కట్టాలి, కక్కుడు తక్కువ అయింది. అట్లే మన వంశోళ్ళు అమ్మలేదా గుళ్ళకోమల అక్క వాళ్ళ పూసును వాళ్ళు ఇస్తానన్నది, అది కూడా అడకత్తియాల. అది ఎందుకే వాళ్ళ పూసు ఎందుకు? జిట్టు దాక్కుంటా బిడ్డ మంచిగా ఉంటుంది. ఓలేడగడతావు ఒల మంచానికి కట్టాలి, పూసం మొలదారానికి ఎక్కియాలి. సరే అట్నే గొలవాడకు పోయి కుర్మదారం కూడా అడకత్తా. అబ్బో కుర్మదారం అంటే అది కొంచెం బాగా తీసుకురా బాపు. వాని కాలుకును నడుముకు కడదాం. నీ కాలు గుడి కట్టిన బిడ్డ కానీ ఊసిపోయింది. నీకు ఇంత అవుతుంది, ఇంత ఎక్కువనే అడకత్తది. అనిపే మీద అంతే చిన్న చిన్న చెమటకాయలు లెక్క అవుతున్నాయి. అయ్యో కాదా బిడ్డ, అది చిన్న నూకలు అవుతుంది. అది చెమటకాయ కాదు బిడ్డ, చెమ్మె అంటారు. అవ్వల ఇంటికాడ చెమ్మాకున్న దొండాకున్న దాన్ని తెచ్చి దంచి ఆ పసరు రాత్రి 2 వారాలలో పోతుంది బిడ్డ. రాసి స్నానం చేయంగానే కొత్త రక్తం పుడితే గట్టిన అవుతుంది బిడ్డ. అదంతా తోలంతా ఊసిపోతుంది, ఇది రాత్రి మంచిగా అవుతుంది. ఏ ఊకను దొండాకు చెమ్మాకని ఆకులు రాసి పొలగానికి కరవ చేసావు. నువ్వు అన్ని అచ్చిరాని అని ముందట వేయకు. ఏమన్నా అయిందనుకో పొలగానికి ఇక అల్లుడు మనల్ని బతకనియాడు. ఆయన అయితే కోపం చేస్తాడు. ఏం కాదు బాపు, అమ్మకు తెలియదా ఆ దొండాకు అది ఎవరు అన్నారు కూడా అట్లా రాత్రి తగ్గుతుంది అంటే చిన్నదానప్పుడు. నీకు దండం పెడతానే బిడ్డ, మీరు నా ముచ్చటినులే పేరంతా పసరుకు తెట్టుంటది పొలగానికి. పసి పిల్లలకు ఆకే రాయాలిగా ఇంగ్లీష్ మందులకు తక్కువ అవుతుంది అనయ్య, మన పిల్లలకు రాయలేదా? పెద్ద నువ్వు రాసినట్టు చెప్తాను. ఏ అదే నువ్వు లేని పెట్టక నువ్వు పసరే రాయకు. అమ్మ ఊకో, ఇక బాపు అన్నప్పుడు సపడే కూకో. అట్లయితే అట్లనే చూస్తాంతి. మళ్ళీ ఏమన్నా అయితే ఆయన నీ మీదకి లేస్తాడు. ఒక ముచ్చట ఏమనుకోవద్దు కానీ బిడ్డ, ఒక చిన్న ముచ్చట. ఏంటిదే? ఇక నా మనోరాలను పూర్తి చేసుకోవాలి, దండం పెడతాను. చూద్దాంతి చేసుకోవాలి బిడ్డ, ఇక అదేం లేదు. అబ్బో ముద్దు ముడిచినమాట పండుగరు కదట. అప్పుడు వాళ్ళు ఎదిగినాక ఎట్లయితే అట్లా. ఇప్పుడు మన పిల్లలు అంటున్నారు, వాళ్ళు వింటారయ్యా? ఎందుకనే మనం మంచిగా చూసుకోవాలి. ఇప్పటి నుంచి బీజం వేసి ఉంచాలనే. ఇక గీనేనట ఈయన పిల్లం, గీనే మొగడు గీనేనట అని అనుకుంటే వాళ్ళే అట్లా అట్లా పెరుగుతారు. నా కొడుకు అంటే ఆడ పెద్ద గదేడు ఈడైతుంది. నా కొడుకు ఏడాది ఎక్కడ బిడ్డ 9 నెలలు పెద్దది మా అయితే. మరి అన్ని వాళ్ళు చూస్తాలా బిడ్డ. ఇప్పుడు మేనరికం ముఖ్యం. ఏమో అప్పటి వరకు ఎట్లయితే నిమానమని ఇస్తావు, నాదేమున్నది. నా మనోడు ఎందుకినాడు? నా కొడుకు మేము ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నీ కొడుకు మీరు ఒప్పుకోకుండా ఏం చేస్తారు కదా, నీ కొడుకుని ఎత్తుకొని పోయి లగ్గం చేస్తా. నీ పనే అచ్చులకు వచ్చినట్టు లగ్గాలు చేసుడా అనే బాపు. అదే మనోళ్ళు అనుకున్నప్పుడు లగ్గం చేయొద్దా బిడ్డ? నా మనవాడు అవుతాడు, మనవరాలు అవుతుంది. నాకు అంతకన్నా కావాల్సింది ఏంటి బిడ్డ? అయినా మేనరికం పెళ్లిళ్ళు మంచిగా బాపు. పుట్టే పిల్లలు అంత వికలాంగులు పుడతారట. అద్దు నువ్వు ఇప్పటి నుంచి అట్లా ఏముండదు బిడ్డ. మరి అట్లంటే మీ అమ్మ ఏంటిది? మీరు బిడ్డలు వికలాంగులేనా? మీరు
అంతే. అది కూర్చొని అమ్మో ఎప్పుడు నేను చేసుకోనంటే తమ్ముడికి ఆత్మ కూడా శాంతి పడతాను నాకన్నా ఎప్పుడే పడతాడు. ఆయనత నీ కొడుకులు వాని బిడ్డను చేసుకున్నాడుకో వాని ఆత్మ కూడా సంతోషంగా ఉంటది బిడ్డ. వాని కూడా శాంతి అప్పటి వరకు వాళ్ళ రాత మంచిగా ఉంటే ఎట్లయితే అట్లయితుంది. అన్ని చూడాల్సింది మనమే బిడ్డ ముందటుండి. నువ్వు ఇక వాయిలకు తక్కువలకు తీసుకురా చెత్త బిడ్డ. అటే ఓకు ఆయన వండుకున్నాడు లేచి అంతలా రావాలి. గంట ఎంతకి పటలలో గడ్డకైనా పోయి చెత్త అవన్నీ పట్టుకురా రాంగా. సరే బిడ్డ. ఆ కక్కుడు గజ్జ కూడా అవసరం నాకు చెప్పు చేయించమని. తొందర రావే. ఓకే బిడ్డ. అమ్మా ఇంకా 2 రొట్టెలు చెప్పురా. అదే అంత ఇడ్లీ తినబుద్ధి ఎత్తలేదు. సరే బిడ్డ చేస్తాను. నువ్వు ఇడ్లీ తిననంటివి ఇక అంత పెండ ఉంది. ఇంకా పచ్చకూరండు అంట తింది. ఏం గంటలు పడ్డాయి, కలుపు బాగానే పడ్డది. కూలోళ్ళం పిలవాలి. ఏం చేస్తాలో ఇంటికాడ. ఇక ఫోన్ వస్తుంది బిడ్డ. ఇదే ఫోన్ ఎవరో ఏమో బిడ్డ ఇక చూడు. ఆయననే ఫోన్ చేస్తుండమ్మా. హలో హలో బుజ్జి, చెప్పు. ఎట్లున్నది? నిన్న కాలు గుంజుతానే అన్నావు. కొంచెం కాలు చేతులు బాగా గుంజుతున్నాయి. ఇప్పుడు ఓకే. చిన్నోడు పాలు తాగుతాడా మంచిగా? పాలు మంచిగా తాగుతాడు కానీ తెల్లని దాకా మస్తు ఏడుతాడు. గింత నిద్రపోతలేడు. సరే కానీ ఆ పాలు తాగినాక కొంచెం ఎత్తుకొని అటు ఇటు తిరుగుమని చెప్పు. అమ్మ వండుకుంటలేదు. పాలు తాగగానే జబ్బకేసి ఇట్లా కొడుతుంది కొంచెం. వండుకున్నావా నువ్వు? వండుకుంటాను గాని. ఏమైంది? అయ్యగారిని అడుగుతా అన్నావు కదా, ఏ గడిలో పుట్టిండు ఏందనేది తెలుసుకుంటా అన్నావుగా. అదే అయ్యగారిని అడిగితే 21 రోజు శాంతి వచ్చింది చూడొద్దని చెప్పిండు. ఇక రావా నువ్వైతే? అయితే చెప్పిన హాస్పిటల్లో అట్లా చూసినా కానీ మరి ఏం కదా అయ్యగారు అంటే ఏం కాదు కానీ ఇక నుండి చూడొద్దు, 21 రోజు వరకు చూడకు, శాంతి వచ్చింది 21 రోజు అప్పుడు శాంతి పెట్టిస్తామే అన్నాడు. సరే మరి ఆ 21 రోజు నాడు శాంతి పెట్టుకుందాం. బాబుకి చెప్తా వచ్చినాక. లేడు, ఇప్పుడే ఊళ్ళకి పోయిండు. ఇక వాయిలాకి టక్కలాకి తెస్తా అని పోయిండు. అదే ఇక అప్పుడు నేను మొక్కుకున్నా కదా దేవుణ్ణి, కాన్పు మంచిగా వెళ్తే తల్లి పిల్ల ఇద్దరు మంచిగా ఉంటే వెంలాడ ఉన్ని కొనగట్టేస్తా అని మొక్కుకున్నా కదా, అదే పోదామని అనుకుంటానా. ఇప్పుడు నేను గిట్ల ఉండగా నువ్వెట్లా పోతావు అబ్బా? అయ్యగారిని అడిగితే పోవచ్చు, దానికి దీనికి ఏం లేదని చెప్పిండు. నేను ఈడు ఉండగా నువ్వు అక్కడి నుంచి పోవచ్చు అట్నా? పోవచ్చట. అయినా నువ్వు ఈడేం లేవు కదా, మురికేం కాదు. సరే మరి ఎట్లా పోతావు? ఒక్కనివే పోతావా? ఒక్కనే పోతా. ఏమున్నది, పొద్దుగాల వెంలాడ పోయి మొక్కులు అప్పేపి గుండు వేసుకొని మళ్ళీ కొనగట్టుకు పోయి సాయంత్రం వరకు వస్తా. సరే మరి మంచిగా పోయిరా. అది చిన్నోనికి ఎంటికలు ఇచ్చేటప్పుడు ఉంది కదా, అప్పుడు పోయి మొక్కి అప్పయిపోదువా? లేదు, చిన్నోన్నదే. మళ్ళీ నేను కాన్పు మంచిగా అయితే వస్తా అని మొక్కుకున్నా, ఇప్పుడే పోయేస్తా. సరే అయితే జాగ్రత్త. సరే. ఏడుతాండా? బాగానే ఏడుతాండు. అసలు ఇంత వండుకుంటలేడు. తెల్లని దాకా వండుకుంటలేడు, పొద్దున్న దాకా మంచిగా వండుకుంటాడు. సరే కానీ వాళ్ళు వీళ్ళు అత్తే జర కాళ్ళు లెక్కలు కడుక్కొని ఇంట్లోకి రమ్మాను. అసలే వైరల్ ఫీవర్లట, అందరికీ జ్వరాలు వస్తాయి. మళ్ళీ జర చూసుకుంటూ ఉండుర్రి. బాపు ఇవ్వదాకా గదే అని అమ్మని కోప్పడతాడు. ఎవరైతే వాళ్ళకి చూంచకు ఇయ్యకు అని అంటే ఇక అమ్ముండి ఇయ్యతి అంది. సరే నేనే చూడకుండా అవుతానా. ఇక నువ్వు అట్లా అంటే ఎట్లా మరి? శాంతి వచ్చే ఏం చేస్తావు? 21 వరకు శాంతి పూజ పెట్టుకున్నాక మంచిగా ఎత్తుకొని నువ్వే కూర్చుంది. సరే ఆ ఫోటోలన్నా పంపి, ఫోటోలన్నా చూడొచ్చు కదా. ఏమో మరి నాకు తెలియదు. సరే దించైతే పంపుతా చూడు. సరే కానీ జాగ్రత్త. నేను పోయి మరి మొక్కులు అప్ప చెప్పేస్తా. జాగ్రత్త. ఆ మౌనిక అదే వాళ్ళ బిడ్డకు జ్వరం వచ్చిందట, తగ్గిందటనా? అదే వినయ్ గారు ఫోన్ చేసి ఇట్లా జ్వరం వస్తుందని అన్నాడు. సరే మరి జ్వరం తగ్గినాకనే పోయి చూడురు అని చెప్పిన. మరి గదే మరి నేను వచ్చి ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అవుతుంది, అది ఇంటికి వచ్చి చూడలేదు ఏంది అని నేను అనుకుంటున్నా. సరే జాగ్రత్త. మరి ఇంటికి పోతానా నేను. సరే మరి జాగ్రత్త. ఇదే ఇక నూనె పెడితే మాడకు. గిట్టు కూర్చో. మెల్లగానే. ఏందయ్యా ఎందుకు కొడుతున్నావు నాన్న? నీకు మా మనవరాలు నుంచి పెళ్లి చేసిరే దేవుడు, బంగారు తండ్రి. ఏంది తండ్రి? అరే బోం అయ్యా
ఏంటి మంచిగా ఎందుకు పెళ్ళనగానే సప్పుడు చేస్తలేడు. ఇగో ఇవి పట్టుకో. వేడున్నాయా నీళ్ళు? కొంచెం గోరువెచ్చు ఇదే బిడ్డ. మరి స్నానం చేసినట్టు అయింది కదా పిల్ల. ఇప్పుడు ఇక తానం చేయనిత్తల్లా తుడవనే పట్రి అంగెత్తావా బిడ్డ? అయ్యా ఇగో నీ మరదలేది? నీ మరదలట. అత్తది ఆగు మళ్ళీ ఏడుతాడు కోసేపు. ఏడుతాండి జల్ది కానీ గంటలు ఎత్తావు నువ్వు బట్టలు. ఎప్పుడు ఉండడం ఇంటికాడ ఆయన మస్తు సంబరపడతాను కావచ్చు ఇక. బా రత్నాకర్ బా అంత మంచిగా చెల్లి, అంత మంచిగా అంత మంచిగా ఇదే ఫోన్ చేస్తే జ్వరం బాగా వచ్చిందంటే కదా ఏడా చూసినాం. హన్మకొండకి తీసుకొచ్చాను. మంచిగా పండుకున్నావు, మనవడు పుట్టిండు, సుఖం వచ్చింది కదా బా. ఏం చెప్పాలకో పొద్దున్న దాకా వరుడు అవుతుంది, తెల్లని దాకా కూర్చున్నట్టే. ఏ పిల్లగాడికి ఇంత పడలేడు. అంత మంచిగా అత్తమ్మ, అంత మంచిగా అంత మంచిది. జ్వరం వచ్చింది తగ్గింది అత్తమ్మ? మంచిగా ఉన్నాడు అత్తమ్మ. పాలు తాగుతాడు కానీ ఊకే కక్కుతాడు. నిన్ననే బాపు కక్కుడు గజ్జలు తెచ్చిండు. ఏం కాదు గట్లే కక్కుతాడు, చిన్న పిల్లగాడు కదా. చూసినప్పుడు ఇంట్లో పోయి పండుకున్నాడు, లేకపోతే ఇడికి ఎత్తుకొచ్చాను గిచ్చు గిచ్చురా ఎట్లయినా మరి. ఇక నా పనుల సంగతి అంటారు, తెల్లని దాకా కూర్చుని అవుతుంది, పోతాక అప్పుడు ఇప్పుడు పనుడు అవుతుంది. ఇట్లా పండగానే కన్నా అనుకున్నాను. ఏమో కొడుకు మనవరాలు నా మనవరాలు నన్ను ఇబ్బంది పెట్టలేదా? నేను ఎత్తుకొని కూర్చోలేదు. అయితే 3 నెలలు ఇంకా 15 రోజులకే అది అవుతాడు. నువ్వు ఏదో తిప్పలైందవ్వా నీ కోడలతోటి. కానీ పండుకున్నాడు ఇప్పుడే. అమ్మ తానం పోయించింది ఇప్పుడే. ఇక తానం చేపియంగానే వంటాడు. ఇక తెల్లని దాకైతే గింత వంటలేడు. నాకు స్వాగతం హాస్పిటల్ అప్పుడే ఫోన్ చేసిండు, బాబాయ్ నాకు కొడుకు పుట్టిండే అని సంబరంగా మాట్లాడితే నాకు చాలా సంబరం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ కాన్పు ఒకటి అట్లా అయ్యి బాధపడ్డాం కాబట్టి ఈ రెండో కాన్పు మళ్ళీ కొడుకు పుట్టేసరికి కొడుకు మస్తు సంబరం అయింది. ఆ ఫోన్ మాట్లాడుతూ అంటేనే నాకు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇక చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు కొడుకు అనిపించింది. ఆ రోజు ఆయన టెన్షన్ చూడాలి. అటు ఇటు దేవుని కూడా తదాసు దేవుళ్ళు ఉంటారు బిడ్డ ఎంతైనా కానీ. ఎందుకు మావయ్య? నా బిడ్డ డెలివరీ అయినప్పుడు మనం లొల్లి పెట్టుకున్నాం అక్కడ, మీ అయ్యా నువ్వు నేను దావాఖాన్లా. అవునా కాదా? నువ్వేమన్నావు? బిడ్డే పుట్టాలన్నా నా మరదలు కన్నావు. మా గణేష్ గారికి బిడ్డ పుట్టాలి, నాకు కొడుకు పుట్టాలన్నావు. నీకు కొడుకు పుట్టాలనే ప్రకారంగా కొడుకు పుట్టిండి ఇప్పుడు నీకు. అంటే ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు మంచిగా చేయడనే తదాసు దేవుళ్ళు దీవిస్తారంటారు. ఈ టైంలో గణేష్ ఉంటే ఎంత సంబరపడను, ఆ దేవుడు లేక ఎంత ఇబ్బంది అవుతుంది. మొన్న ఫోన్ చేసింది, జ్వరం వచ్చింది బాగా, ఇప్పుడు తక్కువైందట కానీ మళ్ళీ డ్యూటీకి ఇస్తాడేరట. ఇక బాబు నా కొడుకు ఏం పెడతాడో చూడాలి. మాకు దోషనంత పెడతాం తీయరాదు బిడ్డ. ఇప్పుడు నేను అనగానే ఇగ్గుకొని వేరట్టు అదైతే దోషినంత ఎందుకంటాను నువ్వు. మళ్ళా నువ్వు ఏది కోరుకుంటా కదా పెడతా బిడ్డ. అక్కడ ఏమనుకోను, ఫంక్షన్ కూడా పెద్దగా చేస్తా. మామయ్య బాప ఏమంటాండి ఎరికేనా, నీ కొడుకు నా మనవరాల్ని చేసుకోవాలని ఇప్పుడే ఖాయం చేసుకుంటా అండి. అంతే బిడ్డ, నీ కొడుకు నా మనవరాల నుంచి పెళ్లి చేసుడే, ఏది ఏమైనా వినేది లేదు. నేను సరేదే బిడ్డ, ఇగో ఇప్పుడు మీ అయ్యన్నంత మాత్రాన మనం అడ్డం తిరిగేది లేదు, కానంత మాత్రాన అడ్డం తిరిగేది లేదు. వాళ్ళకి రాసి పెట్టి ఉంటే అప్పటి వరకు కలిసి వస్తే అడ్డం తిరుగుటోళ్ళు ఎవరు వాళ్ళ పెళ్లికి? అమ్మ వాళ్ళ అక్కది ఆయన సేమ్ కలిసిన మాట. అరే ఇప్పుడు నేను ఏమంటున్నా బావా, కాలం అనేది నీది కాదు నాది కాదు, ఇంకా వయసు తేడా అంటాను. నీకు విషయం తెలుసా? పురాణాలు చూసుకున్నా చరిత్రలు చూసుకున్నా సీతమ్మ తల్లి అట శ్రీరామచంద్రుని కన్నా పెద్దదట, బల్లికిటకిట. మరి వాళ్ళ పెళ్లి జరగలేదా? నేను అట్లా ఏమనలేదు, నవ్వుకుంటాను. చింటూ మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. గదే ఇక పెళ్లి ఏరైంది మావయ్య చింటూకు. చూడరాదు ఇలా చింటు గారికి పెళ్లి చేద్దామని పిల్లను.
వాడు చెప్తుంటలేడు కోసం ఉంచుకుంటాడు మమ్మల్ని పెళ్లి చేస్తారన్నా అని మరి ఉంటాడు కొద్దిగా చెల్లె మీరేం బాధపడలేదు ఒక జాడపడ్డది చూడన్నా చూస్తే చేద్దాం కలిసి అట్ట అయ్యాడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం కాదు కానీ కొంచెం కట్నం తక్కువ ఇస్తున్నారు కట్నం ఏమున్నది బావా మనం ఇప్పుడు కట్టం చేసుకుంటే కట్నం తక్కువైన మంచిది అన్న అమ్మాయి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి గుణగణం మంచిగా ఉండాలి. మళ్ళీ నీ కోడలే మెచ్చదు ముందుగా మా వదిన గిఫ్ట్ మా మొదలు నచ్చినే చేద్దాం థమ్స్అప్ అయిపోయినా ఇక ఈ ఉట్టి నీళ్ళు తెచ్చినాం అయ్యో ఇప్పుడు 21కి మందే తాగుతాం తీరా 21కి తాగుడే ఇప్పుడు తాగుడే ఎప్పుడైనా తాగుడే మీ బామ్మ రత్తాడని ముందుగానే థమ్స్అప్ తెచ్చి పెట్టుకున్నావా అనే మొన్న రాత్రి తెచ్చిందండి వాళ్ళు ఉండదు సీల్ తీయలే తెల్లం దాకా గింత నిద్రపోతలేడు అత్తమ్మ మస్తు ఇవాళ డాడీ రికామ్ లేకుండా ఫోన్ చేసి ఫోటోలు పెట్టు రోజు ఫోటోలు పంపుడే అయితే ఫోటోలు దించదు బిడ్డ ముచ్చట ఇప్పుడే మనం అది ఆ లెన్స్ కెమెరాలో అవి పడి ఆయన ఇంటలేడు నా కొడుకు ఫోటోలు పంపు అంటాడు ఇలా అసలు రాదు మంచి చెల్లెకొట్టి పవర్ఫుల్ బాగున్నది చూస్తుంటాను దావత్ అనుకో రాదు ఇదే పెద్ద దావత్ నా కొడుకు పుడితే మా అయ్య థమ్స్అప్ తో దావత్ ఇస్తాడు నేను తాగద్దు కొడుకు మొత్తం ఆడుతుంది ఇట్లా అలా అటు కూర్చో ఇటు కూర్చో అమ్మా పురుడు మాత్రం మంచిగా జబర్దస్త్ బ్రహ్మాండంగా చేయాలి బావ ఘనంగానే చేస్తానే మరి దావత్ మాత్రం థమ్స్అప్ ఇయ్యాలి తాపించినట్టు ఆ రోజు థమ్స్అప్ తో నన్ను వెళ్ళగొట్టాలి సోమా నువ్వేది అడతా దాగితే పోబా అదే ఎందుకంటే రజనవ కొడుకు పుట్టి నన్ను సంబరం అనేది నాకు కూడా మస్తున్నది బావ బాపు ఈ మధ్యలో ఒక్కనాడు పోయి చిన్నదాన్ని తీసుకురా నువ్వు తీసుకురావాలి బిడ్డ ఈ ముసలోళ్ళకి చేసి ఒక్కనాడు తీసుకొస్తే ఇప్పుడు మేము ఉన్నాం కదా ఇంటికాడనే మౌలిక కూడా తిప్పలేదంట బిడ్డ ఆఫీస్ కూడా వచ్చి ముసలామే పట్టుకుంటుందంట సరిగా మనవరాలు ఎట్లున్నది ఏం కథ తీసుకొస్తా కానీ రేపటి నెలలు పోయి తీసుకొస్తే ఇక్కడ చిన్నతో ఆడుకుంటది ఆమె బాగా ఏడొద్దు బంగారు తల్లి కదా నువ్వు పోంచుని తిను మృతి ఎవరు కొట్టిదా నేను ఎవరు కొట్టి అయ్యో ఏమైందమ్మా ఏమైంది తినువా ఇగో బాక్స్ పెట్టినావు అమ్మా నీకా అమ్ములుగా జ్వరం వచ్చింది ఇంట్లో వంటనే చేయలేదు నువ్వు పోయి ఒక్కరోజు బయట తిని రాదు నిన్న బయటనే తిన్నా మొన్న బయటనే తిన్నా రోజు బయటనే అమ్మోనిక నేను ఆఫీసు బాక్స్ ఏం పట్టుకుపోవాలి చెప్పు సాయంత్రం పూట తొందరగా వస్తే పిల్లలు రాకుండా తీసుకపోతే చూసుకోవచ్చు అరే లేట్ వస్తానా అంటాను నేను ఏమన్నా పార్టీలకు పబ్లకు తిరుగుతాను అమ్మోనిక కాదు నువ్వేమని చెప్పినావు అప్పుడు స్టార్టింగ్ లో 6 గంటల వరకు ఇంట్లో ఉంటా అని చెప్పినావు ఇప్పుడు 6 వేయండి 7 వేయండి 8 వేయండి ఆఖరికి వస్తే 10కి వస్తాను అయినా నేను ఏమన్నా కావాలని లేట్ వస్తాను అమ్మోనిక మన కోసమే కదా నేను వర్క్ చేసేది నాకు ఆఫీస్లో వర్కే సరిపోతలేదు ఈ మంత్ టార్గెట్లు ఇంతవరకు నేను కంప్లీట్ చేయాలి పెళ్ళైనా కొత్త 6 గంటల వరకు వచ్చేది అన్నావా అప్పుడు నా పొజిషన్ వేరు ఇప్పుడు నా పొజిషన్ వేరు పాపకు జ్వరం వస్తుంది అంటాను 3 రోజులు అంటాను నీకు తీసుకపోని తీరుతలేదా మళ్ళీ నన్ను అంటాను ఎవరన్నా తెలంగాణ జాబ్ ఎత్తురా ఇంకా మీకెళ్ళి తాగుకుంటూ వస్తాను ఓ పిల్లల్ని పట్టించుకుంటలేవు నన్ను పట్టించుకుంటలేవు రాని ఇడిచిపెట్టుకుంటే నీ పని నువ్వే చూసుకుంటాను మౌనిక నువ్వు ఎక్కువ మాట్లాడతాను ఎవరి జాబులు వాళ్ళకు ఉంటాయి ఎవరి టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు ఓ పెద్ద మాటలు మాట్లాడక అర్థమైందా ఎంత నొప్పిక పట్టుకొని ఉండాలి చెప్పు ఏమైనా రాత్రి పూట తాగత్తానో సపరేట్గా వంటాను పిల్లకేమో జ్వరం వచ్చి తడి కూడా తుడుచుకుంటూనే ఉంటాను నువ్వేమైనా చూస్తాను ఆ సోయి లేకుండా అరే కాదు మౌనిక సపరేట్గా వంటాను అంటే మళ్ళీ నేను తెల్లారు లేచి పోవాలి కదా పని చేసుకోవాలి కదా ఆ తాగుడు పని చేసి సపరేట్గా ఏమైనా చూసుకోవచ్చు కదా వచ్చినాక ఎవరైనా పిల్లలకి జ్వరం అంటే తెలంగాణ చూపెట్టుకుంటారు లేరా అరే నా టెన్షన్స్ ఉంటాయి దానివల్ల తాగుడు ఉంటుంది మౌనిక పార్టీలు ఉంటాయి అప్పుడప్పుడు పోవాల్సి ఉంటుంది సార్లతో కలవాల్సి ఉంటుంది నీకేం తెలుసు మౌనిక ఇంట్లో ఉంటాను నువ్వు కూడా జాబ్ చేసినావు కదా కొన్ని రోజులు మళ్ళీ అట్లా మాట్లాడతాను జాబ్ చేసిన ఇంట్లో పట్టించుకోకుండా ఏం చేయలే అరే నీ ఎవరిది వాళ్ళకు ఉంటుందని చెప్పినా కదా మౌనిక నేను అయినా నీకు పార్టీలే ఇంపార్టెంట్ అయినా పిల్లలు అవసరం లేదు మేము అవసరం లేదు మౌనిక నేను అట్లా అనలే తీసుకపోదా మౌనిక హాస్పిటల్ ఓ రోజు లీవ్ పెట్టుకొని తీసుకపోదా అంతవరకు వెయిట్ చేయాలి కదా నేను టైం చూసుకోవాలి కదా ఇంకెంతసేపు వేడి చేస్తారు ఎన్ని రోజులు వేడి చేస్తారు ఎప్పొకసారి ఇయ్యాల కాదు మొన్నటికి వెళ్ళి చెప్తాను జ్వరం వచ్చిందని సచ్చినాక తీసుకపోతావు ఇక ఏం మాట్లాడతానో మౌనిక నీకు ఏమన్నా మెదడు ఉన్నదా ఇగో వినయ్ నువ్వు మంచిగా మాట్లాడతలేదని
చెప్తున్నా మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నావు మమ్మల్ని తీసి పారేస్తున్నావు ఈజీగా ఎవరు తీసి పారేస్తాను నేను మీకు ఇచ్చారు మీకోసమే కదా నేను కష్టపడేది మళ్ళీ తీసి పారేస్తాను అది ఇది అంటాను బంగారం జాబ్ చేసుకుంటున్నాయని మా అత్తగారింటి కానీ నేను ఇప్పుడు నిన్ను ఎవరన్నా రాసి రంపాన పెడతా అలా కొడతా అలా నువ్వే ఎక్కువ మాట్లాడుకుంటావు మళ్ళీ ఉల్టా నన్ను అంటాను మొత్తం ఇంట్లో సాకి నేనే ముసలికి నేనే మీ అక్కకి నేనే నీకు నేనే పిల్లలు చూసుకోవాలి అరే నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు మౌనిక ఇక నేను కూడా ఆఫీస్ బంద్ చేసి నీకో కుర్చేసి నీ చుట్టూ చేసుకుంటూనే ఉంటాయి ఇక ఏ బొర్రకు ఏమో మొత్తుకుంటాను నిన్ను చూసి పిల్ల భయపడుతుంది జ్వరం వచ్చిన పిల్లలు ఇంకే ఏడిపించుకుంటూనే ఉంటాను ఏడవకమ్మ ఏడవక నువ్వు బాక్స్ పెడితే తిని పోయేటోని కదా మౌనిక నువ్వే లొల్లి స్టార్ట్ చేసి మళ్ళీ నన్ను అంటాను పాప పెడుతుంది అది ఇది అని చూసుకునే తెలివి లేదు ఏం లేదు కానీ నెత్తిన నోరు తెలివి గిలివి అని మాట్లాడక మౌనిక మంచిగా మాట్లాడు నేను పోవాలి నాకు టైం అవుతుంది వరి నా మైండ్ ఖరాబ్ అయ్యాక పొద్దున్నే డాక్టర్లకే వాళ్ళు తీసుకుపోతారు వినయ్ నువ్వు ఇంటికానే ఉంటాను కదా మౌనిక నువ్వు తీసుకుపోవచ్చు కదా లేకుంటే రేపు నేను తీసుకుపోతుంది రేపటి దాకా పిల్లి ఇట్లనే ఉన్నదియా అరే ఆల్ ఆఫ్ సడన్ లీవ్ అంటే ఎవరు ఇస్తారు మౌనిక అయినా మీ వాళ్ళు నీ గురించి మంచోడు మంచోడు అన్నారు కానీ నువ్వు ఇట్లా నెత్తి మీద నోరేసుకొని వరుకుంటా పాపను పట్టించుకోకుండా నన్ను పట్టించుకోకుండా నీ ఇష్టం మాట్లాడుతున్నావు నువ్వు వరిస్తావు మౌనిక నేను కాదు సరే మీ పెద్ద బాబును మీ పెద్దమ్మని పిలిపిస్తా మా అయ్యమ్మని పిలిపిస్తుంది నేను కూడా చెప్పేటి బాగానే ఉన్నాయి ఎవరిని బెదిరిస్తాను మౌనిక నువ్వు నేను కూడా మా పెద్ద బాబుని పిలుస్తా నువ్వు నట్ట ఊకుంటా అంటే టార్చరు నీ ఇష్టం ఉన్నాడు చేసుకో మౌనిక నా బిడ్డకింత నాకింత ఏమన్నా మందా వచ్చినా మంచిగా ఉండు అప్పుడే చెప్పిన పెళ్ళొద్దని మొర మొత్తుకున్నా ఎవ్వలిన పాయే హలో పెద్ద బాపు వినయ్ చెప్పరా ఎక్కడన్నావే ఇంటికాడా ఒకసారి ఇవాళ అర్జెంట్గా మా రూమ్ కాడికి రాను ఎందుకురా ఏమని చెప్పాను నేను నాకు పొద్దున లొల్లి సాయంత్రం లొల్లి ఎక్కడ దాన్ని అడగబట్టినావే అరే గట్ల ఎందుకంటున్నావురా వినయ్ నీ అవ్వ 3-4 రోజులు అవుతుంది పొద్దున వండు లేదు మధ్యాహ్నం వండు లేదు నైట్ వండు లేదు మొత్తం బయటనే తినుడు అవుతుంది ఇవాళ మళ్ళీ బాక్స్ పెట్టా అంటే ఇవాళ కూడా వండలే అరే లొల్లి పెట్టుకోకులి బిడ్డ నేను ఎంత ఊకున్నా ఏదో ఒకటి అంటాను అంటే ఆమెనే మాట్లాడుతుంది మళ్ళీ ఉల్టా నన్నే దబాయిస్తా అంది అరే గట్ల అడగరా వినయ్ నేను వస్తాను కానీ ఆగరా నువ్వు వచ్చుడుగా ఇంతకుముందు పెద్ద లొల్లి అయింది ఆ పాపని ఎత్తుకొని ఏటో బయటికి పోయింది వాళ్ళ బాబుకు ఫోన్ చేసుకున్నట్టున్నది నువ్వు రాయాలి అందుకే ఫోన్ చేస్తాను నేను ఆ పిల్లని ఏమన్నా చేసి అదేమన్నా చేసుకోగలరా జర నీకు దండం పెడతా పోరా నేను కనబడితేనే మొత్తం ఏమో అయినట్టు చెప్తా అంది అసలు మెల్లగా మాట్లాడడం అనేదే లేదు గట్ల కాదురా దాన్ని మనస్తత్వం నీకు ఎరికే కదరా అది కొంచెం వెళ్తి పడుతుందిరా ఏ మనసత్వం పెద్ద బాపు నీ పొద్దున లొల్లే సాయంత్రం లొల్లే అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు అటు ఆఫీస్లో మనశ్శాంతి లేదు ఎట్లు నువ్వు చదువుకపోవాలి బిడ్డ జర ఓపిక పట్టరా దండం పెడతారా అరే చూడరా జర చూడరా ఇంట్లో లేదు పెద్ద బాపు ఇప్పుడే పాపను ఎత్తుకొని బయటికి పోయింది వాళ్ళ అయ్యకు ఫోన్ చేసుకున్నది వాళ్ళ అయ్య తను నువ్వు కూడా రా సరే వత్త తీరా గంట లోపే ఉంటుంది తీరా ఏడిపోయిందో చూడు పోరా జర దండం పెడతా పోరా కొడుక ఎవలే బాబు ఏందంత ఆగమాగం అవుతాను మౌనికి నువ్వు వినయ్ లొల్లి పెట్టుకుంటున్నాట బిడ్డ ఏంది లొల్లా ఏం లొల్లి వాళ్ళకు పుట్టిదానికి జ్వరం వస్తుందట 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వీడు వచ్చేదాకా చూసుకుంటుంటే రాత్రి 10 అయినాక దవాఖాన పంప పిల్లలకు జ్వరం వచ్చి తీసుకుపోతావా లేదని లొల్లి పెడుతుందంటే 3 రోజుల నుంచి పువ్వు అంటలేదు నేను తినలేదు పెద్దబాబు బయటనే తినుడు అవుతుంది పొద్దున బయటనే మాపన బయటనే వాళ్ళు లొల్లి పెడతాడు దీనికి ఏం రోగం మరి అన్నం వండక కూర వండక పోరడు బయట తినుడేంది ఏమో ఇప్పుడు ఏం చేయదు ఎందుకు రమ్మంటాడు నిన్ను మరి నువ్వు రా పెద్దబాబు ఎక్కడ నాకు అంట కట్టినామంటాను బిడ్డ నేను ఏం చెప్పుకోవాలి నేను బిడ్డ ఇది బిత్తిదా మంచిగా సరే మరి ఇప్పుడు నువ్వు పోతావా పోతా బిడ్డ నేను పోకుంటే ఎట్లా కలుతుంది ఇప్పుడు నువ్వు ఒక్కనివే పోకు బాపు వాళ్ళ అయ్యను కూడా తీసుకుపోతావా వాళ్ళ అయ్యకి ఆల్రెడీ మౌనిక ఫోన్ చేసిందట బిడ్డ వినయ్ నాకు చెప్తానే ఉండే వాళ్ళ అయ్యకి ఫోన్ చేసింది పెద్దబాబు నువ్వు రా అర్జెంటుగా ఏంది కథ ఇది ఏంది లొల్లి నాకు ఏందనే వాడు బండ వర్ణం చదువుతాడు మరి కాదే వాడన్నా మరి గంత జ్వరం వచ్చింది కావచ్చు చిన్నదానికి రాత్రి 10 గంటలకు మౌనిక పోదాం అన్నదంటే దీనికి ఎంత జ్వరం వచ్చిందో ఏమో మరి తీసుకుపోయి చూపిస్తే తప్పేందే తీసుకుపోయినా అయిపోవా వీడు అంతకు నేరి అది అంతకు నేరి ఇద్దరే ఉన్నారు ఆ మధ్యలో పసిదాన్ని ఏం చేస్తారో ఏమో నిన్న మనవరాలు ఎట్లుందో తల్లి జ్వరం వస్తుందట నువ్వైతే మెల్లగా నచ్చ చెప్పు సరేనా ఆ మామ నువ్వు కలిసి సరే లేకపోతే చిన్నగా పోయి పెద్దగా అయితే లొల్లులు లొల్లి పెద్దగా కానీ బిడ్డ సరే పో నువ్వు చెప్పండి రా జల్ది అత్త మళ్ళీ చీకటి కాకముందు అత్త బిడ్డ చెప్పండి అరే వేసుకరా రాదే ఒక బుక్క ఎంతసేపు ఏం లొల్లి పెట్టుకుంటాలో ఏం కథ నేను మనోళ్ళని పెళ్లి చేసిన ఫాయిదా లేకుండా చేస్తాను నాకు మేడం డాక్టర్ ఉన్నారా
ఉన్నారు, పేషెంట్ ని చూస్తున్నారు. ఇప్పుడు వెళ్ళొచ్చా లోపలికి? ఆ, ఇగో వచ్చింది. 3 రోజుల నుంచి జ్వరం వస్తుందంటే అస్సలేనప్పా. ఇప్పుడు జ్వరం ఎక్కువ వచ్చిందని డాక్టర్ అమ్మ తిట్టబట్టి మందులు ఎట్లా తీసుకోవాలి? ఏం చేయాలి బావా? పిల్లగాడు మంచివాడి కాదు బావా. మంచోడనే, అసలు లొల్లి ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి. 3 రోజులు అవుతుందట జ్వరం కాబట్టి తీసుకుపోలేదట బుజ్జిని. తీసుకుపోవాలనే, ఎవరైనా తీసుకుపోవాలి. ఇంటికాడ ఉంటే పొల్లైనా తీసుకుపోవాలి, వాడైనా తీసుకుపోవాలి. బాబా కూర్చో మామయ్యకి. మెల్లగా కొంచెం ఇరుగుంది. మౌనిక ఏంది బిడ్డ ఫోన్ చేతివి? ఏం చెప్పమంటావు బాబు? పొద్దున్న లేతే ఆఫీస్ అంటాడు, పొద్దుకితే తాగచ్చి అంటాడు. పిల్లకి జ్వరం వచ్చి 2 రోజులు అవుతుంది. దాకా తీసుకుపోదామంటే ఈ ఇంటలేడు ఆ ఇంటలేడు. ఏమన్నా అంటే నీ ఇష్టం ఉన్నట్టు వడుతున్నావు అని మాట్లాడుతుండు. ఆఫీస్ ఉన్న ధ్యాస పిల్లల మీద ఉండేదానే. నేను ఫస్టే చెప్పిన నాకు మొగుడత్త వచ్చి కానీ నా బిడ్డకు తండ్రి రాడు అని. ఎన్నిసార్లు చెప్పినా అయిపోద్ది. ఇప్పుడు నా బిడ్డకు జ్వరం వచ్చి పగ్గు అని కాలుతాను మంచం అన్నది. ఇప్పుడు ఏమన్నా అంటే జాబు 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 జాబు, ఎప్పుడు జాబ్ గురించే చెప్తాడు. అద్దా నేను ఇక మరి అసలు ఎందుకు పెళ్లి చేసుకోండి చెప్పు? నా పిల్ల గురించి ఆలోచించి లేదా? నేను ముందుగా చెప్పినా నా బిడ్డ ఉంటే నాకు ఉన్నట్టు లైఫ్ అని. ఏందిరా వినయ్, ఏం చెప్తాను రా మౌనిక? ఎట్టింటాను నేను ఆ రోజు చెప్పలేదారా? తల్లితోటి పిల్ల కూడా వస్తుందిరా, మరి పిల్ల పైలం తల్లి పైలం రా బిడ్డ నీకు చెప్పలేదారా? జ్వరం అయితే కూడా చూసుకుంటలేవట, పొల్లో గట్ల ఏడ్చుకుంటే చెప్పబట్టే. ఏంద్రా మళ్ళీ నువ్వే నాకు ఫోన్ చేసి మౌనికి ఇంటలేదు పెద్ద బాబు నువ్వు అర్జెంటుగా రా అంటే ఏంద్రా? ఏంద్రా వినయ్ చెప్పవేమ్రా? ఏం ముచ్చడు చెప్పవేంద్రా? ఆ పొల్లు ఒక్క తిరిగా చెప్తాంది నా బిడ్డను పట్టించుకుంటలేడు, 15 దాకా అత్తలేడని చెప్తాను. నువ్వేం సపోర్ట్ చేస్తలేవేంది వినయ్? అట్లా అదే పెద్ద బాబు, రోజు 10 అవుతుంది వచ్చే వరకు అంటుంది. నేను కష్టపడేదైతే మా కోసమే కదా. 3 రోజులు అయితే అందట ఆ పాపకు జ్వరం రాబట్టి ఆమె ఇంటికానే ఉంటాను, తీసుకపోతే దాన్ని. ఇవాళ పొద్దుగాల బాక్స్ పెట్టంటే నేను పాపకు జ్వరం వచ్చింది చూసుకుంటున్నా, బాక్స్ పెట్టలే అంటాను. అసలు అన్నమే వండలేదట. నేను ఆఫీస్కి ఏం కొంటావాలి చెప్పు? ఏంది తల్లి మౌనిక, ఏంది లొల్లేంది బిడ్డ? కాదు మామయ్య, మళ్ళీ నేను చిన్నగా మాట్లాడినా నా మీదకే మాట్లాడుతాంది. కొంచెం కూడా మాట్లాడనిస్తలేడు. కాదు మామయ్య, నేను జాబ్ చేయలేదా? ఇప్పుడు గణేష్ ముచ్చడు తీయద్దు కానీ గణేష్ చేయలేదా? టైంకి రాలే. ఈయన 6 గంటలకు 7 గంటలకు అయిపోయే జాబ్ కి 10కి వస్తాడు, మళ్ళీ మీదికెళ్ళి తాగొస్తాడు. అచ్చి సోయి లేకుండా అంటాడు. పిల్లకి కాలుతుంది, జ్వరం వస్తుంది, ఉలికి పడుతుంది, లే అన్న కొద్దిగా అసలు లేపితే కూడా లేస్తాడు. ఇప్పుడు మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్పిండట. కాదు మామయ్య, అందరి జాబులు అయితే ఒకే రకంగా ఉండే కదా. నా జాబ్ వేరు, వాళ్ళ జాబులు వేరు. నాకు మంత్ ఎండ్ వస్తుంది, టార్గెట్లు ఉంటాయి, నా తలకాయ నొప్పి నాకు ఉంటుంది. నేను అక్కడ వాళ్ళతోటే కన్నా లేకపోతే ఇక్కడ మీ బిడ్డతోటే కన్నా? నాకు చెప్పండి ఒకసారి. కాదు వినయ్, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. మనకు ముఖ్యం ప్రాణం. చిన్నపిల్లలకు ఏది ఏమైనా కూడా మనం జాగ్రత్త పడాలి. జ్వరంలో పిడ్స్ వస్తుంది నాన్న. ఆ పిడ్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా. 2 రోజులు జ్వరం కాదు, అసలు ఒక్కరోజు జ్వరానికే మనం ఇమీడియట్లీ తీసుకుపోవాలి, హాస్పిటల్ చూపించుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి మనం గమనించుకుంటే వాళ్ళకు పిల్లలకు కడుపు నొచ్చే కాళ్ళు నొచ్చే తెలుస్తుందా? వాళ్ళు చెప్పే విధానం ఏంటిది? ఒకటి ఏడవడం ద్వారా మనం తెలుసుకోవాలి. మనమైతే నాకు కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తుంది, ఏళ్ళు నొస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. పిల్లలు అట్లా చెప్పుకోరాదు కదా, వాళ్ళ నోరు లేని పచ్చులు అసంటోళ్ళు. అదే నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకే లేట్ అవుతుంది. ఏమైతే ఇంటికానే ఉంటుంది కదా పాప నోట్టుకొని. కాదు నాన్న, పుణ్యం ఉంటుంది నాన్న. నిన్ను నమ్మి ఇచ్చినావు, నిన్ను నమ్మి నా మావరాలు దగ్గర దొరినావు. ఒక పూట లీవ్ పెట్టుకో మాయ బాంచన, ఒక పూట లీవ్ పెట్టుకో. అదే నేనేమంటా తీసుకపోను అంటలేదు మాయ, తీసుకపోతా అంటానా. ఆమె కూడా నిమ్మలంగానే చెప్తాను, కాకపోతే ఆమెనే ఎందుకు పడతానో నాకైతే అర్థమవుతుంది. నువ్వు మరి మౌనిక నువ్వు ఇంటికానే ఉంటున్నావు, తీసుకుపో అని చెప్పచ్చు కదరా నువ్వన్నా. నేను 1-2 సార్లు చెప్పిన పెద్ద దవాఖాన తీసుకుపోయినా ఇప్పుడు కోపంగా నువ్వు తీసుకుపోతే మౌనిక ఏమన్నది కానీ రేపైనా పోవాలి బిడ్డ. మరి ఏం చేస్తాడు ఈయన? సంసారం నిలబెట్టుకోవాలంటే ఇద్దరికి ఓపికలు ఉండాలి రా. ఇట్లా కైగాయమని లొల్లి పెట్టుకుంటే సంసారాలు నిలబడతాయారా? కాదు పెద్ద బాబు, పెళ్ళైన కొత్తలనేమో తొందర వస్తానో ఇప్పుడేమో లేట్ వస్తానో అంటుంది. అప్పుడు నా పొజిషన్ వేరు, ఇప్పుడు పొజిషన్ వేరు. ఇప్పుడు బాధ్యతలు పెరిగినాయి. నేను కష్టపడేదైతే వీళ్ళ కోసమే కదా. అవును, పని చేసుకోవాలి నాన్న, చేసుకోవద్దనట్లేదు. ఇల్లు చూసుకోవాలి, పని చూసుకోవాలి. అరే వినయ్, అట్లా భార్య పిల్లలు మర్చిపోయేంత నౌకరు ఏమాత్రా? మరి 3 రోజులకి జ్వరం వస్తుంది అన్నప్పుడు ఒక రోజు లీవ్ పెట్టుకొని మరి పాపని తీసుకొని పోవచ్చు కదా. పోదాం దాంట్లో నేను రానా? నేను ఇలా చెప్పిన కదా మౌనిక, రేపు తీసుకుపోతా. పిల్లకు తడిపడతో మీ ఇద్దరికి ఒక మాట చెప్తా. బిడ్డ, నువ్వు మాట్లాడేది నీ కడుపు తీపి అంటారు. అయ్యా, నువ్వు పట్టించుకోకపోతే పర్వాలేని పిల్లని పట్టించుకోలేదు అంటారు. మీ మధ్యన ఈ వ్యత్యాసం రావద్దు. నేనైతే చూపెడతాను మా ఆ వ్యత్యాసాలు అట్లాంటివి నాకు. మా పెద్ద అయితే నువ్వు ఇప్పుడు దవాఖాన తీసుకుపోయేసరికి గదే ముచ్చడుకుంటారు సమాజం. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇదే ముచ్చట నలుగురు తెలితే ఏమనుకుంటారు?
ఏమనుకో పుట్టిన పిల్లలు మీ దాకా కూడా తినేయకపోదును ఆమెనే పొద్దుగాల వర్రి నీకు ఫోన్ చేస్తే నేను మా పెద్ద ఫోన్ చేయాల్సి వచ్చింది లేకపోతే నాకు ఈ మీటింగ్ ఇది అంత ఇష్టం లేదు నాకు ఒక మాట నువ్వే పోయే డ్యూటీ పోయే దారిలో బండి ఎక్కించుకోపోయి హాస్పిటల్ డ్రాప్ చేసి ఇక నువ్వు చూపించుకొని ఇంటికి పోయి ఇదే హాస్పిటల్ ఒక్కసారి నువ్వు చూపించి సరిపోతుంది అది మెల్లగా అడగచ్చు కదా మా పొద్దున్న లేస్తే సాయంత్రం కూడా కొంచెం ఇంట్లో అదే బాపు నేను అన్నం కూర అండలేదంటే పిల్లకు ఘోరంగా కాలుతుంది ఎప్పుడు చూడు తడుకుంటేసి చూసుకుంటూనే ఉంటాను ఈయన చూసుకుంటే కూడా పంటండి కానీ మరి ఏమైంది మరి పోదందా ఇప్పుడైతే ఏమైతుంది లేపుతా డాక్టర్ అని చెప్పి అత్తనే లేడు వాడు ఎట్లా వచ్చిందో తెలంగాణ నిద్ర కూడా ఉంటలేదు పాప కోసం సరే బిడ్డ ఓపిక పట్టుకోవాలి తల్లి ఈ మాటికి ఈ మాటికి లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది నలుగురింటే 4 ఓకాలు అన్నట్టు పరువు పోతే మీది నౌకరు చేస్తాను కాదు నీ ఇజ్జత్ పోదారా ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఆ పిల్ల అనగా ముందే చదువుకొని తీసుకొని పోవాలి ఇంట్లో ముచ్చట బయట ఎవలేసి వెళ్ళిపోతావా ఇప్పుడు అరే దాన్ని దోయలేక వాళ్ళు అయ్యాక ఫోన్ చేసింది తీరాదరా ఇప్పుడు మంది వాళ్ళు వచ్చిండ్రా నేను మీ మామే కాదురా వచ్చింది ఇప్పుడు కాదు నాన్న వేరే నిన్ను బయట వేసే ఉద్దేశం కాదు చిన్న పిల్ల వచ్చిందంటే నన్ను టార్చర్ అది ఇది అని నన్ను అంటాడు నేను టార్చర్ ఆయనకు మౌనిక తల్లి నువ్వు 3-4 రోజులు అయినట్టు టిఫిన్ పెడతలేవాట వంట చేస్తలేవాట నేనే తింటలేను నా బిడ్డ కోసం ఉంటానా మావా కానీ వంట వండాలి బిడ్డ నువ్వైనా తినాలి వానికి ఇంత పెట్టాలి అదే మరి ఫస్ట్ రోజు ఎక్కినప్పుడు తీసుకొని పోతే వంట ఇవన్నీ అవునా వాని వర్క్ లోడ్ ఉన్నదంటే ఏదో వర్క్ లోడ్ ఉన్నది వర్క్ లోడ్ అంటే ఏంటిదిరా నాకు టార్గెట్లు ఉన్నాయాడ కంప్లీట్ చేయాలి లేకపోతే అనవసరంగా నా ఉన్న పొజిషన్ పోతుంది కాదు మావయ్య ఏమన్నా అంటే మంత్ ఎండింగ్ అంటాను నిన్న వచ్చిన జ్వరం నెల ఆఖరి దాకా ఆగుతుందా పాప ఉంటాయి ఎప్పొకసారి ఆగదు బిడ్డ ఏంద్రా వినయ్ పానంతో ఆటలాడితే ఏమనిపించదా నాకు చెప్పు చదువుకొని బతకర్రా దండం పెడతా ఇంతకన్నా ఏం చెప్పాలరా మేము ఆ పిల్లతో మీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందని మరి మీ పాపకి ఇచ్చి తోలని తోలుదామే మామయ్య నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంటా నా బిడ్డనే ప్రాణం అని మీకు ముందుగానే చెప్పినా నేను పెళ్లి కూడా చేసుకోనని చెప్పినా నా బిడ్డను తీసుకుంటా అంటే నేను పెళ్లి కొప్పుకున్నా మళ్ళీ ఇప్పుడు నా బిడ్డను తీసుకోపోతా అంటే నేను ఎందుకుంటా ఉండవా తల్లి మరి ఏంద్రా వినయ్ అట్లా కాదు పెద్ద పాప అంటే నాకు కూడా ఇష్టమే ఇష్టం లేదే ఇక్కడ దాకాస్తావా మరి ఇష్టం ఉన్నాక ఇదంతా లేదురా ఇప్పుడు అరే ఈ మంత్ కొంచెం బిజీ ఉన్నా అని చెప్పినా కదా పెద్ద మీరు ఊరికే లొల్లి పెట్టుకుంటే మాకు మంచిగా అనిపించదు తల్లి దండం పెడితే ఇద్దరు చదువుకున్న వాళ్ళే కదా ఇద్దరు నౌకరు చేసిన వాళ్ళేనే ఈ లొల్లు ఎందుకు ఒక మాట బావా ఇట్లా కాదు బావా నేను ఒకటే మాట చెప్తాను అయ్యా మమ్మీ మావా బాంచం ఓపికతో ఉండి జర దయ్యం లేదు దండం పెడతా తవ్వుకుంటే అన్ని పెంకలేదు తవ్వుకోకుల్లి మళ్ళీ అందరు నన్ను బ్లేమ్ చేస్తాను నేనే కాదయ్యా వస్తే నేనేదో కేర్ తీసుకున్నట్టు నాకు లేదా కేర్ ఉన్నది ఇప్పుడు మా అమ్మ నేనేమంటున్నా తల్లి మేము ఉన్నాగానే ఇట్లా అంటే మేము లేకముందు ఎట్లా అంటున్నాం అనుకుంటున్నావు చదువుకున్న మైండేనా అన్నావు అట్లా బిడ్డ దండం పెడతా పిల్లల గురించి ఆలోచించాలి కదా దండం పెడతా మంచిగానే ఉండలేదు మీరు ఇద్దరు మంచిగా మంచిగా ఉండేది బాగా నీ బిడ్డ అంటే నీ పానం నాకు తెలుసు కానీ నీ బిడ్డ కూడా మంచిగా చూసుకున్నాడు దీపాంచం బాబు వంట కూడా అయిందా అరే మళ్ళీ అట్లా గైకు ఉండకుండా దండం పెడతా మేము వచ్చినాక కూడా మీరు వెళ్ళి పెట్టుకుంటే ఎట్లా జ్వరం వచ్చినప్పుడు మాకు చెప్పు ఫోన్ చేసి వాళ్ళు తీసుకుపోతే మన ఇద్దరం మామే నత్తడితే ఆయన వీలు కనప్పుడు మాకు ఫోన్ చేయి మేము విడిచిపెట్టినా బిడ్డ నిన్ను నాకు చెప్పేది ఉంటే కొంచెం వండు మనం విడిచిపెట్టినాం వీళ్ళని మాకు ఫోన్ చేయి ఆయన వీలు కానప్పుడు ఆయన ఎందుకు ఇబ్బంది పడతావు బిడ్డ ఇబ్బంది పడకలి మమ్మల్ని ఇబ్బంది పెట్టకలి మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కదా అన్న వండుదు ఆకలి తల్లి